హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. లాంగ్ వీడియో పెడదాం అనుకుంటే యాక్చువల్గా బీచ్ దగ్గర వీడియో తీస్తూ ఉంటే నేను వేరే వాళ్ళ చేత తీయించుకున్నాను. చిన్న బాబు బట్టలు లేకుండా కనిపించాడు అనమాట. నేను చూసుకోకుండా అప్లోడ్ చేసేసా. యూట్యూబ్ రిమూవ్ చేసేసింది. ఫస్ట్ టైం నాకు ఎట్లా జరిగింది. ఇంకా నయ్యం అసలు వేరేగా చెక్ చేసుకుని తర్వాత నేను అది రిమూవ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. అది మీకు అవ్వదు అనమాట. యూట్యూబ్ అనేది చాలా జస్ట్ హిట్ ప్లాట్ఫామ్ అనమాట. మేము మొన్న వెళ్ళాను కదండి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో. అక్కడ పక్కన చాలా పార్క్లా ఉంది. అక్కడ చిన్న మ్యూజియంలా ఉంది. చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి. ఇక్కడ మనం చిన్న ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర అయితే నేను ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. అది సెకండ్ పార్ట్ ఇందులో నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ బీచ్ పార్ట్ షార్ట్ కింద పెట్టేశాను అనమాట. చాలా టైం తర్వాత, చాలా డేస్ తర్వాత నేను ఫొటోస్ బాగా వచ్చాయి ఇక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇయర్ రింగ్స్ అనేది ఏది కనిపిస్తే అట్లా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకే నాకు ఈ డ్రెస్కి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నప్పాయి. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక ఈ లొకేషన్ ఎలా ఉందంటే ఫొటోస్కే బాగుంటుంది. లోపల ఏమీ లేదు. లోపల ఫొటోస్ కూడా నాట్ అలౌడ్ అన్నాడు. తర్వాత ఇవన్నీ పిల్లలు అందరూ కలిపి మేము అక్కడ ఇలా కొన్ని ఫ్రూట్స్ ఏంటి పైనాపిల్ ఇలాంటివి లైక్ వాటర్ మిలన్ పీసెస్ ఇట్లా ఫొటోస్ అవి ఉన్నాయన్నమాట. బొమ్మలు అయ్యి మొత్తం చూసారు. పిల్లలతో పాటు అందరూ ఒక ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఎన్నేసి ఫోటోలు ఇవన్నీ చిన్న చిన్న వాటర్ మిలన్స్ అనమాట. అందుకే సెకండ్ షాట్లా పెట్టాను. చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ అయితే. ఇక్కడ మొత్తం అంతా అంతా ఒక లుక్ వేద్దాం చూడండి ఎంత బాగుందో. నేనైతే బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. తర్వాత మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారనమాట. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అవన్నీ కూడా మీకు వేరే షాట్లో పెడతానండి. మీకు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం బయట ఇట్లా ఉంది కదా. తర్వాత ఇక్కడ మంచి ఓపెన్ ప్లేస్ ఉందండి. చాలా బాగుంది. మా కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఇంత ఫేమస్ అయిపోయిందా అనిపిస్తుంది. కానీ నాకైతే ఎంట్రీ ఫీజు ఎక్కువే అనిపించింది. 40 రూపీస్. అది చాలా టూ మచ్ ఎక్కువే అనమాట. అందరూ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక వారు ఒక బయట పెట్టారండి. ఇది యాక్చువల్ది కాదు. హైదరాబాద్లో అయితే యాక్చువల్ బంకర్స్ అట్లా ఉంటాయన్నమాట. దీన్ని ట్యాంక్ ఏదో అంటారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. బట్ నేను కూడా ఫోటో తీసుకున్నాను. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ. అసలు తర్వాత బీచ్ అయితే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ వైట్ శాండ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. చాలా చాలా క్యూట్గా ఉందండి శాండ్ అయితే. నాకైతే మూడలేదు కానీ శాండ్లోకి వచ్చి ఆడుకోవాలన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. ఒక సీజన్లో అయితే జరుగుతుందంట. ఇక్కడ నుంచి మా అత్త వాళ్ళ మనవరాలు అయితే పరిపోతే వాళ్ళు బీచ్కి వెళ్ళారనమాట. నేను ఆల్రెడీ నాకు వీడియో రిమూవ్ అయిన క్లిప్ తీసేసి ఇక్కడ పెట్టాను. బీచ్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి మన పవన్ కళ్యాణ్ గారు. అసలు బీచ్ అయితే ఎంత అందంగా ఉందో. బీచ్కి వస్తే ఎంత ఎంజాయ్ చేయొచ్చాను. కానీ అన్నీ కొంచెం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. గుర్రం ఎక్కాలని ఉంది నాకు. అక్కడ రైడ్ ఉంది. ఆ రైడ్ చేద్దామా. చిన్న వెహికల్ ఉంది కదా అది చేద్దామని ఉంది. బట్ బీచ్లో చెత్త వేయకండి. నో లిటరింగ్ అనమాట. ఎందుకంటే ఎవరు వచ్చి క్లీన్ చేయలేరు కదా. మనం న్యాచురల్ రిసోర్స్ని చాలా బాగా చూసుకోవాలన్నమాట. అదే మనకు కాపాడుతుంది. ఎంత ఫ్యూచర్కి ఇచ్చేది మనం ఇదే. బై బై ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.